హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలాగే తన డెడికేషన్ చూపించి ఒక పర్సన్ ఒక రేర్ ఫీట్‌ని సాధించాడు. ప్రజెంట్ ఒక స్టోరీ డిస్కస్ చేద్దాం. చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. సో, ఒక పర్సన్ తన కాళ్ళు లేకపోయినా కూడా డ్రైవింగ్ నేర్చుకుని అరుదైన రికార్డ్ నమోదు చేశాడు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. చెన్నైకి చెందిన తాన్సేన్ అనే 30 ఏళ్ల యువకుడు 10 ఏళ్ల వయసులోనే జరిగిన విద్యుత్ ప్రమాదంలో 2 చేతులు కోల్పోయారు. మీరు ఇమేజ్‌ని చూసినట్లయితే గనక ఇతను కాళ్ళ సహాయంతో డ్రైవింగ్ చేసినట్లుగా మనం చూస్తాం. ఇతనికి 2 చేతులు లేవు. ఇతనికి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. సో, ఇతనికి 10 ఏళ్ల వయసులోనే ఒక ప్రమాదంలో ఇతను 2 చేతులు అనేది ఇతను కోల్పోవడం జరిగింది. అలాగే 18 ఏళ్ల వయసులో స్నేహితుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చూసి, సో జనరల్‌గా ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉంటాం. 18 ఇయర్స్ రాగానే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి అందరూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇతనికి కూడా 18 ఇయర్స్‌లో తన ఫ్రెండ్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం చూశాడు. సో, ఇతనికి కూడా ఎలాగైనా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనిపించింది. అలాగే చేతులు లేకపోవడంతో అతని ఆశకు అడ్డంకులు పడ్డాయి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంది. డెడికేషన్ ఉంది. బానే ఉంది. కానీ చేతులు లేవు. ఏంటి? ఎలా పరిస్థితి? ఖచ్చితంగా ఈ చేతులు లేకపోవడం అనేది ఎవరికైనా ఒక అడ్డంకిగానే ఉంటుంది. కానీ ఇక్కడ తాన్సేన్ పట్టుదలతో 2 కాళ్ళతో కారు నడపడం నేర్చుకున్నాడు. చేతులు లేకపోయినా పర్లేదు, నేను కాళ్ళతో కారు నేర్చుకుని ఎలాగైనా డ్రైవింగ్ లైసెన్స్ సంపాదిస్తానని చెప్పి అప్పుడే తాన్సేన్ మెంటల్‌గా ఫిక్స్ అవ్వడం జరిగింది. అలాగే ఒక కాలుతో స్టీరింగ్, మరో కాలుతో పెడల్ నైపుణ్యంతో ఒక కాలుతో స్టీరింగ్, అలాగే మరో కాలుతో పెడల్ని నైపుణ్యంతో నియంత్రిస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కాలుతో స్టీరింగ్ పట్టుకుంటున్నాడు. అలాగే ఇంకో కాలుతో కింద పెడల్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఈ విధంగా తను కారును కంట్రోల్ చేస్తూ డ్రైవింగ్ అనేది ఇక్కడ మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే కేకే నగర్ ప్రభుత్వ పునరావాస కేంద్రం నుంచి వైద్య ధృవీకరణ ఇతను పొందడం జరిగింది. అలాగే డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత కూడా ఇతను సాధించాడు. 2024 ఏప్రిల్ 22న తాన్సేన్ ఎట్టకేలకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇతను పొందడం జరిగింది. తమిళనాడులోని 2 కాళ్ళతో కారు నడుపుతూ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి వ్యక్తిగా తాన్సేన్ అనేది రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఇలా కాళ్ళతో డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వాళ్ళు ఎవరూ లేరు. తాన్సేనే ఫస్ట్ పర్సన్. సో, ఈ విధంగా తన డెడికేషన్తో తాన్సేన్ రికార్డులోకి ఎక్కడం జరిగింది.